హాయ్ అండి. వాక్కాయలు ఈరోజు కర్రీ పచ్చిరొయ్యలు వాక్కాయలు కర్రీ అండి చేసి చూపిస్తాను. వాక్కాయలు అండి అరకేజీ తీసుకున్నాం. ఇవి వాక్కాయ 4 ముక్కలు కింద కోసుకుని దీంట్లో పప్పు ఉంటుంది, పప్పు తీసుకోవాలి. శుభ్రం క్లీన్ చేసుకుని కడిగి పెట్టుకున్నాం ముక్కలు చేసుకుని. అలాగే పచ్చిరొయ్యలు అరకేజీ రొయ్యలు తీసుకున్నాం. ఇవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని కడుక్కొని పెట్టుకున్నామండి. పచ్చిరొయ్యలు ముక్కలు కూడా శుభ్రంగా కడుక్కునండి ముక్కలు కోసుకుని పెట్టుకున్నాం. కర్రీ అండి చాలా టేస్టీగా చాలా రుచిగా బాగుంటుందండి. చాలా బాగుంటుంది పుల్లగా. ఈ వాకాయ అండి పులుపు కాయ చాలా బాగుంటుందండి. టేస్ట్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్లో రావాలి. గ్యాస్ మీద బాండీ పెట్టుకుని తగిన ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకుని తీసుకోవాలండి. తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయండి, బ్రౌన్ కలర్లో వచ్చినాయి. దీంట్లో మనం శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఉల్లిపాయ ముక్కలు వేసుకునండి. ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి, బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అన్నీ పచ్చళ్ళు బాగా ఫ్రై అయ్యి బాగా కుక్ అయ్యాయి చూడండి. పచ్చళ్ళు బాగా ఎగినాయి. పచ్చళ్ళు వేగిన తర్వాత అండి మనం కోసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇవి కూడా కలుపుకోవాలండి. అలాగే మనం కోసి పెట్టుకున్న వాకాయ ముక్కలు కూడా వీటిలో వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవి కూడా అండి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మొత్తం అన్నీనండి బాగా మగ్గినాయి. ఇప్పుడు వీటిలో మనం సరిపడా కారం వేసుకోవాలి. పులుపు ఉంటుంది కాబట్టి అండి కొంచెం కారం పడుతుంది, సరిపడా వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను, సరిపడా వేసుకోవాలండి. వీటన్నీ కలుపుకోవాలి.
తర్వాత అండి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను సరిపడగా. ఈ 10 నిమిషాలు ఉడకనివ్వాలని కర్రీలో వాటర్ ఎక్కువ పడదండి. ఫస్ట్ మనం అన్నీ వేసుకున్నాం కట్టండి, కుక్ అయింది కాబట్టి అన్నీ ఫ్రై అయ్యాయి కాబట్టి వాటర్ తక్కువ పడుతుంది. గ్లాస్ వాటర్ పోసుకోండి, మీ సరిపడగా కాలుతో పోసుకోండి. మొత్తం కుక్ అయిన తర్వాత అండి ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం చూసుకుని కట్టేసుకోవచ్చండి గ్యాస్. ఫైనల్గా అయితే అండి కర్రీ ఉడికిపోయింది. కర్రీ దింపేసుకుంటున్నామండి. చూడండి కూర ఎంత బాగా ఉడికిందో. కూర చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి. వాకాయ పచ్చి రొయ్యలు ములక్కాడ కర్రీ మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు అలా చేయడం వల్ల వీడియో వేరే ఒకరికి వెళ్తుందండి, చూస్తారు. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోకి లైక్ చేయండి. అంటే కర్రీ ఉడుకుతుంది చూడండి, దగ్గరగా ఉడికిపోయింది. దీంట్లో కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకుంటున్నాను గరం మసాలా పొడి. వేసుకుని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకున్నామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పచ్చి రొయ్యలు ములక్కాడ వాకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలా మా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వేరే ఒకరికి చేరుతుందండి. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.